నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతూ ఉండవు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్కు 1.5 ఇయర్ ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినాం, వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్గా 1.5 ఇయర్ తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసినారు ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే, ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 ఇయర్ అయిపోయింది. అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే, డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. జరగబోయేది కూడా ఇదే. నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశంలో ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్? బేసికలీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనే దానికి మీనింగ్ ఏముంది? ఎందుకు ఎలక్షన్ జరపడం? ఎందుకు ఆ ఎంపీటీసీలకు, ఆ ఎంపీపీలకు, ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎక్కడ జరుపుతున్నారు? కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు, కొనేస్తున్నారు. ఎలక్షన్లకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు. అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం.
కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఇద్దరు జెడ్పీ టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ఓటర్స్ ఉన్నారు, మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు? వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తానంటే 10,000 జీతం వాటికి సపోర్ట్ చేస్తారు. మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్ మెన్లు పెట్టండి. స్పోక్స్ మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా? లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి. ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమి ఎండ్ కాదు. ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు. మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు 5 ఏళ్లకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికే. ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవత్తల్లి ప్రేమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్. ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చినా ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14లో చూసాం. ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు. అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మారించారు. అలాగే 19లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి? ఎందుకంటే అత్యున్నత వేదిక అది. ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది. ఇప్పుడు అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి, ఇంక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది? మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989లో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది. 89లో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి. 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 169 తక్కువ 7కి పడిపోయాడు. రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్. కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా. నడిపాడు 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే. నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చిన వాడేమో 221 పెరిగాడు. 225 వచ్చిన వాళ్ళు 4కు తగ్గారు. 2011లో మళ్ళీ 203. జయలలిత 2 సార్లు నెగ్గింది. 2016లో కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి ఈయన ఒకసారి ఆవిడ అలా వచ్చేది. 2 సార్లు నెగ్గింది.